Today's topic, faith, navigating spiritual tunneling. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉపమానం లాగా నేను ఒక చిన్న కథ చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. చిట్టినగర్ దగ్గరికి వెళ్ళంగానే మనకు టనల్ ఉంటుంది, ఒక టనల్ గుహ. మేము చిన్నప్పుడు డెన్ అనేవాళ్ళం, దాన్ని డెన్లోకి వెళ్తున్నాం, డెన్లోకి వస్తున్నాం అనేసి చిన్నప్పుడు అంటుండేవాళ్ళం, ఆడుకుంటూ ఏంటంటే ఇప్పుడు నిజంగా ఆ గుహ కనుక లేకపోతే, టనల్ కనుక లేకపోతే మనం చుట్టూ ఆ కొండ చుట్టూరు తిరిగి వెళ్ళాలి. ఏమండి, కొండ చుట్టూరు తిరిగి వెళ్ళాలి. ఒకసారి కొన్ని రిపేర్లప్పుడు, లేకపోతే ఏమన్నా పైనుండి ఏమన్నా పడుతున్నప్పుడు, లేకపోతే ఈ స్వాములు మాలలు వేసుకుంటున్నప్పుడు టనల్ మూసేస్తారు, మొత్తం తిరిగి వెళ్ళమంటారు. కార్లని, బండ్లు పంపించి కార్లు బస్సులు తిరిగి వెళ్ళమంటారు. అప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది చెప్పండి. వెళ్ళేవాళ్ళు తెలుస్తుంది బాగా, ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళే వాళ్ళకి. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కూడా వాళ్ళ ఉద్యోగం, మేము 2nd క్లాస్ నుంచి ఇద్దరు పిల్లలు ముందుకు వచ్చేయాలి. దర్శిని లేగాల త్వరగా, పాప నుంచుకో అమ్మ, పాప నుంచుకో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, అక్కడే కూర్చో, రైట్. సో ఇక్కడ నుంచి ఉద్యోగానికి అటు వెళ్ళాలంటే ఒక్కోసారి మధ్యలో దారి ఆపేస్తే ఇటు కూడా ఆపేసేవాళ్ళు. ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది, ఉద్యోగాలు లేట్ అయ్యేది, రాష్ట్రాలు తీసేసేవాళ్ళు, చాలా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే. మరి ప్రైవేట్ ఉద్యోగం అంతే కష్టం, తక్కువేం కాదు. కానీ ఇక్కడ ఉండి అవతల కొండ అవతలకి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆఫీసులు అన్నట్టే ఉన్నాయి, అంత రెసిడెన్షియల్ ఏరియాస్, ఇవన్నీ చాలా కష్టమయ్యేది. స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, లేట్కి వెళ్ళేటోళ్ళు, ఇవన్నీ జరిగాయి కూడా. కానీ ఇంతకు ముందు కూడా ఇంత ట్రాఫిక్ లేనప్పుడు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అందుకే వారు ఒక బ్రిటిష్ వారు దాన్ని ఒక గుహలాగా తవ్వి అవతల రోడ్డు కనెక్ట్ చేసేసారు. ఇప్పుడు ఎంత సులువు అవుతుంది, నన్ను అడగద్దు, సులువు అవుతుందో లేదో ఎవరిని అడగాలంటే శరత్ గారిని ఎక్కువ అడగాలి. ఎందుకంటే ఆ రూట్ శరత్ గారి కంటే ఇంకెవరికి ఎక్కువ తెలియదు. పొద్దున్న 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి, 1 గంట, 4 గంటలకి, 5 గంటలకి, 11 గంటలకి రావటం పోవటం ఆయన పని. ఆ టన్నులు లేకపోతే ఆయన పరిస్థితి ఏం కాను, ఎంత దూరం ప్రయాణించిన ఆయన. అంటే ఈ టన్నులు అనేది దేని పనికి వస్తుందంటే ఒక సమయాన్ని, సమయాన్ని, రెండోది ఇంకోటి ఏంటంటే మన పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ ముందు సులువు చేస్తుంది, మన మార్గాల్ని సులభవంతం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి టనల్స్ విశ్వాసంలో కూడా ఉన్నాయంట. ఇది ఇట్లాంటిది ఒకటే కాదు, చాలా టనల్స్ కట్టారు ప్రపంచంలో. పొడవైన టనల్స్, లోతైన టనల్స్. అసలు ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక దగ్గర అయితే కొండల్లోనే వెళ్ళిపోతుంది, దాదాపు ఏమీ కనపడదు. దాదాపు ఒక 20 నిమిషాలు, పావు గంట సేపు ట్రైన్ కొండలోనే ఉంటుంది, గుహలోకి వెళ్తే మళ్ళీ బయట రావడానికి చాలా టైం పట్టుద్ది. అది ఒక మధ్యలో ఏమైనా అయిందనుకోండి, అయిపోయింది, ముందుకు కానీ వెనక్కి కానీ ఏమి వెళ్ళి. అట్లాంటి పరిస్థితులు ట్రైన్లు కూడా ఉన్నాయి, రైల్ రూటు, రోడ్ రూటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టనల్సే లేకపోతే ప్రయాణము సులభవంతం అవ్వదు. అట్లాగే ఈ సముద్రంలో కూడా కొన్ని టనల్స్ లాంటి కెనాల్స్ ఉంటాయి, సూయస్ కెనాల్, పనామా కెనాల్, ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఇవేం చేస్తాయి, సముద్రం మధ్యలో ఒక పాయలాగా ఉంటుంది, ఒక 2 దేశాల మధ్యలో పాయలాగా, ఆ పాయలోంచి వెళ్ళిపోతాయి లోపలికి. అటు వెళ్ళటం వల్ల కొన్ని కోట్లు లాభం వస్తుంది ఎవరికి, నిర్వహించేవరకే. కానీ ఈ ప్రయాణం చేస్తే డీజిల్ ఖర్చులు లక్షలు అన్నీ చాలా వృధా అవుతాయి. మనకు వచ్చే వస్తువులు కూడా, ఫారెన్ నుండి వచ్చే వస్తువులు కూడా కొంచెం ఖర్చు తగ్గుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో కూడా ఇటువంటి గుహలు, ఇటువంటి టనల్స్ ఉన్నాయి. అది నేను వాడను,
నేను రోడ్డు మీద వెళ్తాను, అట్లాగే పోతాను అనుకుంటే వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు దీంట్లో. ఎవరు ఫోర్స్ చేయట్లేదు దీన్ని. దేవుడు కానీ వాక్యం కూడా ఫోర్స్ చేయట్లా. వెళ్తారంటే వెళ్ళండి, ఇవి ఉంటే వాడుకోండి. వాడుకున్నాడు ముందు వెళ్తాడు, వాడుకున్నాడు లేట్కి వెళ్తాడు, అంతే తేడా. అట్లాంటిది ఏంటి వాళ్ళు చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ పాయింట్, ది అన్సీన్ రెల్మ్. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనము. విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్న వాటినకు రుజువైన ఉన్నది. అదృశ్యమైనవి, దృశ్యమైనవి అంటే కనపడనివి అని మాట్లాడుతున్నాడు. కనపడితేనే దారున్నట్టు, కనపడితేనే ఇది నిజమైన మార్గం, నాకు కనపడలేదు. మాకు తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు దేవుడికి ప్రార్థన చేస్తున్నా, ఆయన నాకు కనపడాలి, ఆయన నాకు వచ్చి చెప్తేగా నేను ఏ పని చేయనని కూర్చున్నాడు. సరే, ఇట్లా అంటే ఉద్యోగంకి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా, నువ్వేం చేయాలా, అట్టా కూర్చున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి పెట్టి కూర్చుంటే ఎట్ట కుదురుతుంది? ఏం కాదు, లాస్ట్కి అట్టాగా ఆగిపోయాడు. కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు, లాస్ట్కి సేవలోకి వచ్చాడు. ఇంకెటు పోలేక సేవలోకి వచ్చాడు. అర్థం చేసుకోండి, పిలుపుని దేవుని స్వరం వింటూ నేర్చుకోగలిగితే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయ్యే కావు. దేవుడే నాతో మాట్లాడాలి, దేవుడే నాకు చేయాలి, ఇక ఏం లేదు. ఏం చేస్తారో మరి, నీకు ఏ ఉద్యోగం లేదు, టైం అయిపోయింది. ఇప్పుడు ఎంత కొత్త, నీకంటే చిన్న వాళ్ళందరూ ఇప్పుడే బీటెక్ అయిన వాళ్ళు, డిగ్రీ అయిన వస్తున్నారు, వాళ్ళకే ఇస్తారు. నువ్వు ఎన్నేళ్ళు నువ్వు ఖాళీగా ఉన్నావు, ఎక్స్పీరియన్స్ అడుగుతారు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు పాస్ అవుట్ కాదు, ఎప్పుడో అయిపోయింది. ఇంతకాలం నువ్వు ఖాళీగా ఉండి ఏం చేసావంటే, నువ్వు ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెప్తారో సమాధానం అంటే, దేవుని కోసం వెయిట్ చేశారంటే ఏమంటారు? సరే బాబు, నీ పోస్ట్ కోసం వెయిట్ చేయి, నేను మళ్ళీ చెప్తాను మీకు అంటారు. ఏం కాక మళ్ళీ సేవలోకి వచ్చాడు. టైం పట్ల 4-5 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం నిరీక్షించబడిన నిజ స్వరూపము అదృశ్యమైనవి అనుటకును రుజువై ఉన్నది. సంథింగ్ దట్ ఈస్ ఇన్విజిబుల్, కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము దశంభాగాలు విత్తి దేవుడు ఏమన్నాడు? నన్ను శోధించు అన్నాడు. అంటే యు టెస్ట్ మీ, దమ్ముంటే నన్ను టెస్ట్ చేయి. సింపుల్ వర్డ్ ఇచ్చి టెస్ట్ చేయి. శోధన టెస్ట్, యు టెస్ట్ మీ ఇఫ్ యూ వాంట్. అంటే దేవుడే మానవుల దగ్గరికి వచ్చి ఆ మాట అంటున్నాడు. చూడండి, నన్ను టెస్ట్ చేయి కావాలండి. అంత ముళ్ళు ఉందా మన దగ్గర? దేవుడిని పరీక్షించే ముళ్ళు ఉందా మన దగ్గర? దేవుడిని నిలదీసేంత ముళ్ళు మన దగ్గర ఉందా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యు టెస్ట్ మీ, నన్ను అడుగు, ట్రై చేయి, నన్ను ఛాలెంజ్ ఇస్తున్నాను. కానీ నువ్వు ఇచ్చి చూడు, పరలోక వాకిట్లు విప్పనా, పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదం నీకు నింపనా, అడిగి చూడు, ఒక్కసారి చేసి అడిగి చూడు. ఛాలెంజ్ ఇస్తున్నాడు దేవుడు. ఎక్కడ వాకిల్లి ఎవరికి కనపడుతుంది? వాకిల్లి ఎక్కడన్నా? పరలోక వాకిల్ ఎక్కడుంది? మా ఇంట్లో వాకిల్ ఎక్కడుంది తెలుసు నాకు. మీ ఇంటికి వాకిళ్ళు ఉంటే నాకు తెలుసు. పరలోకంలో వాకిల్లి, ఆ గేట్ ఏది? అదృశ్యమై ఉన్నాయి అవన్నీ. ఎలా ఉన్నాయి అవన్నీ? అదృశ్యమై ఉన్నవి. అదృశ్యమై ఉన్నవి దృశ్యంతో చూడాలని అవివేకి మాట్లాడుతూ ఉంటాడు. బాబు గోగినేని మాట్లాడుతాడు, కనపట్లేదేది అని మాట్లాడతాడు. తర్వాత ఇంకొక అతను అంబేద్కరిస్టులు అంటే వాళ్ళంతా, వాళ్ళు అడుగుతారు, ఏడి దేవుడు నాకు కనపడ్డే? అదృశ్యమై ఉన్నవి అవి, దృశ్యమై ఉన్నవి కావు. అనేక మంది హేతువాదులు, నాస్తికులు అడుగుతున్నారు, ఏది అని అడుగుతున్నారు. అరే, అదృశ్యమైనవి దృశ్యమైనవి కావు, అవి నీకు కనపడవు, నువ్వు నమ్మటమే. అది దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక టనలింగ్ ఉంటుంది, ఒక టనల్ ఉంటుంది, ఒక డొల్ల ఉంటుంది. నువ్వు నమ్మి ముందుకు వెళ్ళటమే. నమ్మకుండా ముందు నువ్వు లేదు కాబట్టి, నాకు కనపట్లేదు కాబట్టి లేదని ఎట్లా అంటాను నేను? ఫర్ ఎగ్జాంపుల్, కుమారి దగ్గర కారు లేదు,
రూతు వాళ్ళ ఇంట్లో కారు లేదు, శరత్ గారి ఇంట్లో కారు లేదు, ఇంకెప్పటికీ ఉండబోదని చెప్పగలను నేను? ఒకరోజు ఉంటుంది కదా, ఒకరోజు. నిజం చెప్పండి, మీకు ఉంటుంది కదా ఒకరోజు కారు, ఒకరోజు అంటూ ఉంటుంది కదా కారు ఉండే రోజు. ఇప్పుడు నేను అంటాను, ఒక రోజు ఉంది కాబట్టి మీ ఇంట్లో ఇప్పుడు కారు ఉందని మాట్లాడతాను నేను. దట్ ఈస్ స్పీకింగ్ ఇన్ ఫెయిత్. ఒక్కరోజు వస్తుంది, వచ్చిన తర్వాత చూసి మాట్లాడటం కాదు, చూసి ఆ కారుని చూసి నమ్మేవారు కంటే ఆ కారుని చూడక నమ్మి దేవుడిని నమ్మిన వారు ధన్యులు. See, you have to speak in faith. నేను పిల్లలు సండే స్కూల్ తీసుకుంటున్నప్పుడు నాకు ఒక దృశ్యం కలుగును. నేను ఒక 15 years తర్వాత 20 years తర్వాత నా బిడ్డలు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను, సండే స్కూల్ పిల్లలు. ఆ ఉద్దేశము ఈ రోజు నుంచి నాటాలనుకుంటున్నాను, ప్రతి పిల్లల్లో నాటాలనుకుంటున్నాను నేను. నేను వాళ్ళని అలా చూస్తున్నాను, నేను అలా చూస్తున్నాను. కాబట్టి సండే స్కూల్ పిల్లల్ని అలాగా వెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఎలా వెళ్ళాలని అర్థం చేసుకోవాలి మనం. నేను ఈ మధ్యన కొంచెం యూట్యూబ్లో సైన్స్ అవన్నీ ఛానల్స్ చెక్ చేస్తున్నాను అనమాట. ఒలింపిక్స్ కానీ లేకపోతే నేషనల్ స్పోర్ట్స్, జావెలిన్ త్రో ఒక మన ఇండియనే నీరజ్ చోప్రా భలే వేసాడండి, సూపర్గా వేసాడు. అసలు వేస్తాడు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ త్రో, ఆ బాడీ మూమెంటే కానీ, ఆ హ్యాండ్ మూమెంటే కానీ, రన్నింగ్ మూమెంటే కానీ, ఆ జావెలిన్ రిలీజ్ టైమే కానీ, రిలీజ్ మూమెంట్సే కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ అంత బ్యూటిఫుల్గా రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడు, అతను కష్టపడుతున్నప్పుడే అరే నువ్వు ఒలింపిక్ మెడల్ కొట్టాలరా వాళ్ళ అమ్మ నాన్ననే ఉంటారు, వాళ్ళ బాబాయో పిన్నియో పెద్దనాన్నో వాళ్ళ అక్కో అన్నయ్యో చెల్లో, అరే అన్నయ్య నువ్వు ఖచ్చితంగా మెడల్ కొట్టాలరా, నువ్వు ఈసారి ఎట్లాగా నువ్వు కొట్టాలరా ఈసారి అనే ఉంటారుగా. కొట్టాడు ఎంతకి? దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఫెయిత్. ఏదో రోజు జరగబోయే దాని గురించి ఈ రోజే మాట్లాడాలి. అంటే ఒలింపిక్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలండి? ఒలింపిక్లో ఎంత కష్టపడాలి? ఒక స్థితిలోకి వెళ్ళాలని ఎంత కష్టపడాలి? అందుకే మన బిడ్డల్ని రాసి రంపాలు పెడుతున్నాను నేను. ఎందుకు రాసి రంపాలు పెడుతున్నానంటే ఒక్కరోజు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు చల్లగా కూర్చుంటాను నేను అక్కడ. ఒకవేళ అక్కడ లేకపోయినా ఫలితాన్ని కనపడతానే ఉంటుంది అక్కడ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లోనికి నేను అదే చూడబోతున్నాను నేను. కానీ నో డౌట్ అది మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా. ఈ రోజు నుంచి కృషి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. కష్టపడ్డాడు ఎవడు కూడా నష్టపడదు వాళ్ళ వరకు. ఇవాళ కష్టపడితే నష్టం ఎప్పటికీ రాదు. అట్లాంటి జీవితాలు, అటువంటి జీవితాలు మనం మలచాల వచ్చే తరం వారికి. మనమే పౌడర్ రాసుకుంటే ఎట్టా? మన బిడ్డలు కూడా పౌడర్ ఎలా రాసుకోవాలి నేర్పించాలి. మనమని మంచి బట్టలు వేసుకుంటే ఎట్టా? మా బిడ్డలు కూడా అట్టాగా ఉండాలా. రాజు బిడ్డలు ఎవరండి? పాలేరులా? రాజు బిడ్డలు ఎవరు? రాజులే. అంటే నువ్వు సింహాసనం ఎక్కేకే రాజు అవుతావా? రాజు బిడ్డలు రాజులానే బతుతారు. వాళ్ళు రాజు అనే పేరు ఉండదేమో, రాజకుమారులు అంటారు వాళ్ళని. రాజు అనే పేరే ఉండదేమో, కానీ రాజు ఏం తింటాడు అదే తింటారు. ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటారు. ఇంకా రాజు మీద కూర్చుంటారు. ఇంకా పిల్లలు భార్య అన్న పక్కన కూర్చుంటాడు, తమ్ముడు అన్న పక్కన కూర్చుంటాడు, పిల్లలు మాత్రం తల మీద కూర్చుంటారు. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి, దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. మీరు కనపడంది కూడా మీరు మాట్లాడగలుగుతున్నారా? దట్ ఈస్ ద టనల్. నా దగ్గర వాషింగ్ మిషన్ లేదు, ఐ షుడ్ స్పీక్ యాజ్ నేను మాట్లాడి ఉండాలా. నాకు అక్కడ వాషింగ్ మిషన్ కనపడుతుంది, నాకు అక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది నాకు అక్కడ. అని నువ్వు మాట్లాడగలగాల. ఎప్పుడైతే రోజు నువ్వు వాషింగ్ మిషన్ అక్కడ చూడాలి, నువ్వు అంతే అక్కడ వాషింగ్ మిషన్ చూడాల్సిందే. వాషింగ్ మిషన్ చూస్తే ఖచ్చితంగా వాషింగ్ మిషన్ ఉంటుంది. నాలుగుకి జీవము మరణము పలికే శక్తి ఉంటుంది. నువ్వు ఎదవరా, నువ్వు బాగుపడవరా, చెకాకి తెప్పేసి మాకు నువ్వు ఇంతే, నీ బతికింతే అంటా ఉంటే అంతే అవుద్ది లాస్ట్. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే నీకు కూడా విశ్వాసం ఉండాలా. పక్కన ఉంటే అయిపోద్దా? అవ్వచ్చు. మరి నీ విశ్వాసం ఏంది అవ్వకుండా ఉండాలంటే? ప్రతి దాంట్లో గుహలు ఉంటాయి. వీ హ్యావ్ టు సీ టనల్స్. ఎక్కడెక్కడ గుహలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయి, అవి ఎక్కువ ఉంటే పోవాలా.
అది లేకుండా విశ్వాసంలో గెలవాలనుకుంటే ఎవ్వరూ గెలవలేరు. గెలవడం తర్వాత సంగతి, ఎవరు నిలవలేరు, పడిపోతారు. నా పాయింట్ నెంబర్ 2, ఓవర్కమింగ్ బ్యారియర్స్. ప్రతి ఒక్క అడ్డంకుని మనము అధిగమించాలి. ఓవర్కమింగ్ బ్యారియర్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఏమా హల్లెలూయా? గట్టిగా, నువ్వు గట్టిగా చెప్పాలి. నిద్రపోయిన వాళ్ళు గట్టిగా చెప్పాలి. రైట్. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఇప్పుడు మిమ్మల్ని అందరూ దేవుడు బలపరుస్తున్నాడు లేదా ఒకటే చెప్పండి సమాధానం. కానీ మీరు అన్ని చేయగలుగుతున్నారా? ఎందుకు డౌటు? నేను చేయగలనా? నా వల్ల అవునా? మన కులపోలు చేయగలరా? మన మతపోలు చేయగలరా? మా అమ్మమ్మ నాన్న చేయలేదు, మేము ఎడ చేస్తాం? మన పక్కన వాళ్ళు ఎవరు చేయట్లేదు, మనకెందుకు? అందరూ ఇలాగే ఉన్నారుగా, ఇలాగ ఉండాలనుకోవటం ఎందుకు? మన కులపోలు చేయట్లేదుగా, మన మతపోలు చేయట్లేదుగా, మన సంఘములు చేయట్లేదుగా, మన ఇంటి పక్కన వాళ్ళు చేయట్లేదుగా, అరే మనకెందుకురా ఈ బాధలన్నీ? కామ్గా పని చేసుకోక, ఏదో ఒక పని చేసుకొని పోక, ఇది ఎందుకురా నీకు, అదెందుకురా నీకు? ఇన్ని మాటలు వస్తే ఏమొస్తుందయ్యా? ఫస్ట్ కోపం వస్తుంది, చికాకు వస్తుంది, నిరాశ వచ్చేస్తుంది, నిరీక్షణ కోల్పోతాం. తర్వాత కోల్పోయి 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 అది అలవాటైపోతుంది. మేము బడుగు జీవితాలు, మేము ఇంతే, మేము అంతే, మేము ఏం చేయలేము. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ముందు ప్రణాళిక వేసుకుని దాన్ని మొదలు పెట్టండి. ఈ రోజు మొదలు పెడితే ఏదో ఒక రోజు దానికి ఒక రూపం అంటూ వస్తుంది. ఏ రోజు మొదలు పెట్టకుండా ఏదో ఒక రోజు రూపం వచ్చేయాలంటే ఏడ వస్తుంది? దేవుడు కూడా మనిషిని తయారు చేయాలంటే ముందు మట్టిని తీశాడు కదా, మట్టిని తీసి చేసి కదా, తర్వాత కదా నాసిరరంధ్రాల్లో జీవవాయువు ఊదింది. ఏదో ఒకటి చెయ్యాలి కదా. దేవుడు అనుకున్నాడు మన మానవులు చేద్దామని అని చెప్పి అనుకోగానే జరిగిందా? పోనీ దేవుడు సృష్టిని తయారు చేద్దాం అనుకున్నాడు, మొత్తాన్ని అనుకోగానే జరిగిందా? పలికాడు. ఆయన పలకగా 2వ దినం ఆయను, ఆయన పలకగా 3వ దినం ఆయను, అదైను ఇదాయను, అప్పుడు అది 4వ దినం అయింది, 5వ దినం అదైంది ఇదైంది, సో అది 5వ దినం అయింది. ఆయన పలకగా, ఆయన చేయగా, ఆయన మాట్లాడగా, ఆయన కాబట్టి సశక్తిమంతుడు గారు మాట్లాడాడండి. మనం మాట్లాడితే అయిపోయిద్దా? అట్లీస్ట్ పనన్నా చేయాలిగా. కొద్దిగా ఏం చేయాలనుకుంటున్నామో, ఏం అవ్వాలనుకుంటున్నామో దానికి మీరు చిన్న మెట్టని వేయాలిగా. వాళ్ళు అవ్వాలనుకుంటున్నాం, అట్లాగా అట్లా అవ్వాలనుకుంటున్నాం, అవ్వట్లేదు. అట్లీస్ట్ మెట్టి అయితే మన తరతరంలో ఎక్కుతారుగా, మెట్టి ఎక్కువ పైకి పోతారుగా. నేను అవ్వలేదు కదా, మెట్టి మాత్రమే వాడే వేసుకోవాలి. మెట్టి అంటే ఎట కుదురుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ప్రతి దానికి ఒక అడ్డంకులు ఉంటాయి, ప్రతి విషయానికి అడ్డంకు ఉంటుంది. ఎవరి పెళ్లి సజావుగా జరిగిపోయింది అడ్డంకులు లేకుండా. అలా చూసుకున్నాం, బాగుంది, టక్ పెళ్ళి, టక్ పిల్లలు, అయిపోయిందా? ఏ కాంప్లికేషన్ లేకుండా ఏదైనా పని జరిగిద్దా? ఏ కాంప్లికేషన్ లేకుండా మనం 10th పాస్ అయ్యామా, ఇంటర్ పాస్ అయ్యామా, డిగ్రీ పాస్ అయ్యామా, పిహెచ్డీలు చేసామా? ఏ కాంప్లికేషన్ లేకుండా చర్చి కట్టగలిగామా? ఏ కాంప్లికేషన్ లేకుండా ఏమైనా చేయగలిగామా? ప్రతిదానికి కాంప్లికేషన్ ఉంటుంది, ప్రతిదానికి ఆబ్లిగేషన్ ఉంటుంది. వాటిని అధిగమించే విశ్వాసం మీలో ఉండాలి. మీ అవతల మీరు చూడగలగాలి ఏం జరుగుతుంది అనేది. చూడలేకపోతే మీరు చాలా కోల్పోతారు. కానీ ఏదో రోజు వస్తుంది, ఏదో రోజు వస్తుంది. ఇవాళ కాదు రేపు వస్తుందండి, రేపు కాదు ఎల్లుండి వచ్చిందండి. కానీ ఆ టైం ఉంచారా? ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి. ఇవాళ వచ్చేది విశ్వాసం అనే స్వరంగం గుహలో నుంచి వెళ్తే ఇవాళ వచ్చేది. రేపో ఎల్లుండో వస్తే 2 రోజులు పోయింది. అనుకుంది వస్తుంది, కానీ 2 రోజులు టైం పోయింది. టైం ఎప్పటికైనా తిరిగి వస్తుందా? అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టనల్స్. సమయాన్ని తగ్గిస్తుంది. మీరు తక్కువ మార్గంలో మీరు వెళ్ళాలి. పాయింట్ నెంబర్ 3, డివైన్ ఇంటర్వెన్షన్. సామెతలు 3:5-6. డివైన్ ఇంటర్వెన్షన్. ప్రతి దాంట్లో దేవుడు మనకి తోడొచ్చేస్తాడు. అక్కడికి మనకు అర్థం కాని సమయంలో కానీ, మనకి కష్టమైన సమయంలో కానీ దేవుడు అక్కడికి వచ్చేస్తాడు మనతో పాటు.
కానీ వచ్చినప్పుడు మన ఆయన ఆహ్వానించాలి. ప్రతిదీ మనకే మంచి ఆలోచన ఉంది, మనకే బుర్ర ఉంది, నేనే తోపు అనుకుంటేట. చూద్దాం ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనకు తెలుసు ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. సో మన మన స్వబుద్ధిని, మన బుద్ధిని మనం ప్రతి దాంట్లో జీవించకూడదు. ప్రతి ఒక్కరికి ఒక బుద్ధి ఉంటుంది. ఉంటుందా ఉండదా? కొంతమంది 2 బుద్ధులు ఉంటాయి, ఉంటాయా ఉండవా? కొంతమందికి 3 బుద్ధులు ఉంటాయి, ఉంటాయా ఉండవా? ఉంటాయా? ఉంటాయి. అదే మన బుద్ధి. 5-6 బుద్ధులు ఉంటాం. ఆ బుద్ధి ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉంటాం. ఒక దగ్గర బుద్ధిమంతుడిగా ఉంటాం, ఒకసారి బుద్ధిహీనుడిగా ఉంటాం, ఇంకో దగ్గర నమ్రంగా ఉంటాం, వినమ్రంగా ఉంటాం, ఇంకో దగ్గర ఏమో అంటాం. ఈ బుద్ధులు మనయ్యే. అన్ని బుద్ధులు కలిసిన బుద్ధి కూడా ఉంటుంది మన దగ్గర. అందుకే రే బుద్ధి ఉందా లేదని అడుగుతాం. ఎక్కువ బుద్ధులు అయిపోయేసరికి అర్థం కాక అవతలడికి బుద్ధి ఉందా లేదని అడుగుతాం. ప్రతి ఒక్కరూ మన స్వబుద్ధిని, బుద్ధి అంటే మన టాలెంట్ కాదు, మనం చదువుకొని వచ్చిన జ్ఞానం కాదు. మీ జ్ఞానం ఆధారం చేసుకొని అనలేదు అక్కడ దేవుడు, మీ బుద్ధిని ఆధారం చేసుకోనక. అర్థమవుతుందా? నాకు పిసినారోడిని. ఇప్పుడు నా పిసినార్తనాన్ని నేను తీసుకొచ్చి ఆ స్వబుద్ధిని, అది పిసినార్తనం స్వబుద్ధి అనుకుందాం, అది ఆధారం చేసుకోనక. ఎందుకు? ఎప్పుడైతే నా పిసినార్తనాన్ని ఎప్పుడు నేను ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను నేను చూడలేను. ఎప్పటికీ దేవుడు మన జీవితంలో చేసిన మహిమని ఎప్పుడు మనం చూడలేము. ఎప్పటికీ నా పిసినార్తనం నా బిడ్డలకు అంటిద్ది, ఖచ్చితంగా అంటిద్ది. తల్లిదండ్రులను ఎక్కువ చూసి నేర్చుకునేది బిడ్డలే, బయటోడు కాదు. ఈ పిసినార్తనం వాళ్ళకి అంటినప్పుడు వారి జీవితాల్లో కూడా దేవుని మహిమ లేదా దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎప్పటికీ చూడలేరు. ఇప్పుడు పిసినార్తనంతో బుద్ధి, ఇంకో బుద్ధి ఉంటుంది, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటారు. ఇప్పుడు ఇది ఆధారం చేసుకొని నీ పిసినార్తనాన్ని సబుద్ధిని ఆధారం చేసుకుంటావా? ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండే బుద్ధిని ఆధారం చేసుకుంటావా? నీ బుద్ధిని బట్టి ఏం ఆధారం చేసుకుంటావో, నీకేమేం బుద్ధులు ఉన్నాయో మీకు తెలుసు. అసలు కొంతమంది బుద్ధే లేదంటారు. కొంతమంది పోనీ ఆ బుద్ధే లేని బుద్ధితో ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే యెహోవా యందు ఎలా నమ్మిక ఉంచుతావు నువ్వు? మీ బుద్ధి ఏంటో మీకే తెలుసు, నా బుద్ధి ఏంటో నాకే తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే, మీ బుద్ధి కంటే నా బుద్ధి మంచిది కాబట్టి మీ బుద్ధిని పక్కన పెట్టి నా బుద్ధిని నేర్చుకోమని చెప్తాను మీకు నేను. అది ఎందుకంటే నా బుద్ధి నాకు మంచిది, నా బుద్ధి నాకు మంచిది, మీ బుద్ధి మీకు మంచిది. అందుకే ఈ బుద్ధి మార్చుకోమ్మా. విన్నారు ఈ మాట? ఈ బుద్ధి బాలా, బుద్ధి మార్చుకో. ఏంది బుద్ధి అసలు అంటావా మనం మాట వరుసగా? ఎందుకంటే మనం ఇంకొకరు చూసినప్పుడు వాళ్ళ బుద్ధి మనం నచ్చినప్పుడు మన బుద్ధి గొప్పదనుకున్నప్పుడు చెప్తా ఉంటాం ఈ మాటలని. ఒకవేళ ఇది కూడా చెప్తాను, రమేష్ నీ బుద్ధి బాలేదయ్యా, నువ్వు మార్చుకోలేయా, నా బుద్ధిని అలవాటు చేసుకో, ఈ బుద్ధిని అలవాటు చేసుకో, లేదా నా బుద్ధి కాదు ఆ బుద్ధి అలవాటు చేసుకో అంట. నువ్వు ఆ బుద్ధి అలవాటు చేసుకుంటావు, నువ్వు ఆ బుద్ధి కూడా నువ్వు ఆధారం చేసుకోకూడదు అంటున్నాడు వాక్యం. ఎవరో బుద్ధిని అలవాటు చేసుకోమంటున్నాం కదా, ఆ బుద్ధి కూడా నువ్వు ఆధారం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. అదే వాక్యం కూడా చెప్తుంది, నువ్వు ఏ బుద్ధిని ఆధారం చేసుకోకు, నీ స్వబుద్ధినే కానీ పరబుద్ధినే కానీ ఎవరి బుద్ధిని ఆధారం చేసుకోకు. యెహోవా యందు నమ్మిక ఉంచదనే బుద్ధి మాత్రమే నువ్వు ఆధారం చేసుకో. అప్పుడే నువ్వు చూడలేనివి చూస్తావు, వినలేనివి వింటావు, కనపడలేనిది చూడగలవు, మాట్లాడలేనిది మాట్లాడగలుగుతావు. అప్పుడు నీ దగ్గర లేని దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నీ బుద్ధి పిసినారు బుద్ధో, లేకపోతే ఇంకొకరి బుద్ధో, లేకపోతే ఇంకొకరు అనే బుద్ధో, లేకపోతే అది చేసే బుద్ధో, ఇదే బుద్ధిలో నువ్వు ఉంటే దేవుణ్ణి ఎప్పుడు నమ్ముతావు? ఆయన బుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకుంటావు? నువ్వు లేనిది ఎప్పుడు పొందుకుంటావు? 15 సంవత్సరాల్లో పొందుకోలేనోడు ఈరోజు 25 ఏళ్ళలో పొందుకుంటున్నాడు, 25 ఏళ్ళలో పొందుకోలేనోడు 50 ఏళ్ళలో పొందుకుంటున్నాడు, 40 ఏళ్ళలో పొందుకోలేనోడు ఇవాళ జీవితంలో పొందుకోలేకపోతున్నాడు. ఏది కూడా చెక్ చేసుకోండి. కావాలంటే 15 years 17 yearsకే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూసుకోండి. ఎగ్జాంపుల్ వద్దు, ఈ విషయంలో చాలా డేంజర్గా ఉంటుంది, చాలా మనోభావాలు దెబ్బతినేస్తాయి చాలా మంది. సో 15-17 సంవత్సరాలకు రావాల్సినవి 24 సంవత్సరాలు, 24-25లో రావాల్సినవి 35కి.
40 ఏళ్ళకి వచ్చి 50 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చి ఎప్పటికీ రావు. ఎట కుదురుతుంది? హౌ? ఎందుకంటే నీ స్వబుద్ధిని, నా స్వబుద్ధిని, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో మనం ఏమనుకుంటాం? నా బుద్ధి ప్రకారం నేను అనుకుంటాను. నేను ఏమి దేవుని అడిగినా నా బుద్ధి ప్రకారం అడుగుతాను నేను దేవుణ్ణి. నా బుద్ధి ఏంటి? ఎప్పుడు దేవుని దగ్గర అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అడుగుతాను. లేకపోతే వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి అడుగుతాను. లేకపోతే వాళ్ళు తగ్గాలి, వీళ్ళు తగ్గాలి, వీళ్ళు తగ్గాలి, ఆ తగ్గాలి అనుకుంటాను. సరే, ఎన్ని పక్కన పెట్టు, ఒక్కసారి నీ బుద్ధే పక్కన పెట్టు. అయ్యి మీ బుద్ధి ప్రకారం మీరేమనుకుంటున్నారు? చాలా కష్టం అడగటానికి అయ్యి. అందుకే మన జీవితంలో చాలా చాలా విషయాలు ఎప్పుడో వచ్చాయి, ఎప్పుడో ఉండాల్సినవి ఇవాళకి కూడా లేవు, రేపటికి వస్తే లేదు కూడా తెలియదు. స్వబుద్ధిని మన బుద్ధి మార్చుకోవాలి. ముందు మన బుద్ధి మార్చుకోకుండా దేవుని నమ్మలేము. దేవుని నమ్మకపోతే నువ్వు ఏ జీవితంలో ఏ మహిమను, ఏ అద్భుతమును నీ కళ్ళారా నువ్వు చూడలేవు. ఎంతమంది నమ్ముతారు? హలో చెప్పుకుందాం ఒకసారి. ప్రతి ఒక్కరూ బుద్ధి మార్చుకోవాలి. పాస్టర్ గారిలా కాదు, లేకపోతే మీ ఇంకా పెద్ద పాస్టర్ గారిలా కాదు, దేవుని లాగా మార్చుకోవడం అంతే. ఆమేన్. ఎస్. ఎందుకంటే ఆయన దారులు వేరు, మన దారులు వేరు, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మీకు ఏ బుద్ధి ఉందో ఆ బుద్ధి మీకు తెలుసు. దాంట్లో మంచి బుద్ధులు ఉంచుకోండి, చెడు బుద్ధులు తీసేయండి. ఇది అలవాటు చేసుకోండి, రాసుకోండి. నాలో ఉన్న చెడ్డ బుద్ధి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకోళ్ళని అడగండి, వాళ్ళు అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు ఆ విషయంలో. మిమ్మల్ని మీరు అడిగారంటే మీకు వ్యతిరేకంగా మీరు జవాబు ఇచ్చుకుంటారు. అర్థమవుతుందా? ఇంకొకరి గురించి చెప్పమంటే మంచిగా చెప్తాం, నా గురించి చెప్పమంటే ఎక్కువ చెప్పుకుంటాం. అదే మిమ్మల్ని గురించి మీరే అడిగారు అనుకోండి, మిమ్మల్ని మీరే అడుక్కున్నారు అనుకోండి, ఏంటి నాలో చెడ్డబుద్ధి అని, చెడ్డతనం అంతా బయటపడుతుంది. అంతా బయటపెడుతుంది మన మనసు, మనస్సాక్షి, మన మనసు, మనలో ఉన్న చెడు మైలం అంతా బయట పెడతాడు. అదే చెడు మలినము బయటోడు చెప్తే మాత్రం థ్యాంక్ యూ బ్రదర్, వెనక్కి వెళ్తాం, మళ్ళీ మాట్లాడతాం వాడి గురించి. ఎప్పుడైతే మీ స్వబుద్ధి కాదు కదా, మీరు ఏ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ మంచి బుద్ధే ఉంది, స్వబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధేనా, చెడు బుద్ధేనా? అది చెడో మంచిదో, చెడ్డదో పిచ్చిదో వదిలే, అసలు నీ బుద్ధినే వదిలే, దేవుని మీద నమ్మకం ఉంచు అంటున్నాడు. మంచి బుద్ధి ఉంటే ఓకేనా? మంచి బుద్ధులు ఉంటే ఓకేనా? ఈ వాక్య ప్రకారం రమేష్ ఓకేనా? మంచి బుద్ధులు ఉంటే? చెడు బుద్ధులు ఎట్టాగో ఓకే కాదు, అది మనకే తెలుసు. ఒకవేళ మన మంచి బుద్ధులు ఉంటే ఓకేనా? నో నో. నీకు మంచి బుద్ధి ఉన్నా, చెడ్డ బుద్ధి ఉన్నా, పిచ్చి బుద్ధి ఉన్నా, ఎర్రి బుద్ధి ఉన్నా, ఏదున్నా పక్కన పెట్టు. అసలు నీ బుద్ధినే ఆధారం చేసుకోకు. దేవుని నమ్మేటప్పుడు నువ్వు అనుకున్నట్టు నడవాలి, నువ్వు అనుకున్నట్టు చెయ్యాలి, నువ్వు ఏదైతే ప్లాన్ చేసావో దేవుడు అది చేయాలని ఎప్పుడు అనుకోకు, ఎప్పుడు జరగదు. అయ్యే నువ్వేమనుకున్నా అది చెప్పు, అది చేద్దామనో అది జరుగుతుంది ఏదైనా సరే. పాయింట్ నెంబర్ 4, ఎంబ్రేసింగ్ అన్సర్టెనిటీ. అనిశ్చయితది ఏదైతే ఉందో, నిశ్చయిత కానిది దాన్ని మనము హత్తుకోవాలండి. నిశ్చయిత అంటే ఖచ్చితంగా జరిగేది, అనిశ్చయిత అంటే జరిగిద్దో లేదో కూడా తెలియదు. అనిశ్చయిత ఏదైతే ఉందో దాన్ని మనం హత్తుకోవాలి. మనకు కనపడేదే మనం నచ్చుతుంది, మనకి జరిగేదే మనం నచ్చుతుంది, రేపు జరగబోయే కీడు మనం నచ్చదు. ఇవాళ జరిగే మంచే మనకి మంచి, రేపు రోజుల్లో వచ్చే మంచి మనకు అనవసరం. మాకు ఎందుకే? ఆకలి వేసినప్పుడు అన్నం తిన, ఆకలిని పెడితే ఎట్టా అని సామెత పెడతాం మళ్ళీ అక్కడ. రేపు జరగబోయే మంచి కొరకు మనం ఈ రోజు నుంచే ఎలా ఉంటుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. అనిశ్చిత, అన్సర్టైన్. సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో, సర్టన్ డే, సర్టన్ అవర్లో వస్తుంది, చెప్పలేము. యెషయా 55:8 చూసుకుందాం ఒకసారి. యెషయా 55:8 చేస్తాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు.
ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గం అంత, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటము, లేకపోతే మనం ఏం చేసుకున్నా కానీ నడవదు. ఎందుకంటే ఆయన దారి వేరు, మన దారి వేరు. రేపు జరగబోయేది, నేను ఇవాళ జరిగింది గురించి మాట్లాడట్లేదు, మొన్న జరిగిపోయిన దాని గురించి మాట్లాడట్లేదు. మేబీ మీరు మీ యొక్క విజన్, బైబిల్ అంటుంది మై పీపుల్ షల్ పెరిష్ ల్యాక్ ఆఫ్ విజన్స్, దర్శనము లేక నా జనులు నశిస్తారని చెప్తుంది వాక్యం. ఇప్పుడు నీకు దర్శనం కలిగి ఉండాలి నీ జీవితంలో. ఓకే, మీ కెపాసిటీ ఇది, మీ కెపాసిటీ ఇది. ఈ దర్శనంలో రేపటి గురించి చూస్తున్నారా? నన్ను చూడండి ఒకసారి, అందరూ నన్ను చూడాలి అందరూ. ఈ దర్శనంలో రేపటి గురించి మనం చూడగలుగుతున్నామా? వచ్చే సంవత్సరం చూడగలుగుతున్నామా? 10 ఏళ్ళ తర్వాత వచ్చి చూడబోతున్నామా? 15 సంవత్సరాల తర్వాత వచ్చి చూడబోతున్నామా? 30 ఏళ్ళ తర్వాత వచ్చి చూడబోతున్నామా? లేకపోతే నీ చావు తర్వాత జరగబోయి చూడగలుగుతున్నావా అనేది నీ కెపాసిటీ మీద ఆధారపడి ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ కెపాసిటీని బట్టే ఆధారపడి ఉంది. చిన్న బిడ్డలు మనం జడ్జ్ చేయలేము ఈ విషయంలో, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ టైం రాలా, ఆ పరిపక్వం చెందలేదు వాళ్ళు. ఒకవేళ పరిపక్వం చెందినప్పుడు బాగుంటుంది. కానీ మన పెద్దోళ్ళు అందరం కూడా చూడగలగాలి, జరగబోయే చూడాలి. ఎలా చూస్తాం? అదే కదా కెపాసిటీ పెంచుకోమంటుంది. ఇలాగుండాలి నా బిడ్డలు, అలాగుండాలి అంటాం కాదు. ఒకవేళ నా బిడ్డలు అలాగుండాలంటే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి. చిన్నప్పుడు నా బిడ్డ కలెక్టర్ అయిపోవాలంటే అయిపోతాడా? చిన్నప్పుడు మా అమ్మ అంటా ఉండదు ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అయిపోతాడా? ఆ చదవాలి, 10th ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలి, ఇంజనీరింగ్ సీట్ కొట్టాలి, ఇంజనీరింగ్ కల్లా జాయిన్ అవ్వాలి, 4 ఏళ్ళు ఒళ్ళు బుద్ధి అన్ని దగ్గర పెట్టుకుని చదవాలి, అప్పుడు పాస్ అవుతాడు, అప్పుడు ఇంజనీర్ అవుతాడు, పట్టా పొందుకుంటాడు. అప్పుడే కదా అయ్యేది. చిన్నప్పుడు మా అమ్మకి అలాగందానగా నా పట్ట ఇచ్చేస్తారా? నాకు కష్టం కూడా ఉంటుంది. ఆ దారులు నడవాలి ముందు. ఎప్పుడైతే మనం విజన్ కలిగి ఉంటామే కాదు, ఇప్పుడు నా బిడ్డ కలెక్టర్ అవ్వాలని మనం అనుకుంటే, కలెక్టర్ అవ్వాలంటే ఆమె చదువుకి ఎంత ఖర్చు అవుతుంది? అమ్మ నువ్వు ఇప్పటి నుంచి బాగా చదవాలి, టైం వేస్ట్ చేయకూడదు, టీవీ చూడకూడదు అని చెబుతూనే మనం కూడా కష్టపడాలి. ఇప్పుడు దేనికి మరి కలెక్టర్ అవ్వాలనుకుని డబ్బు ఖర్చు అవుతుంది బాగా. ఆ కోచింగ్, ఈ కోచింగ్, ఆ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ బాగుంటాయి, ఎన్ని చేయాలా? మనం కష్టపడాలి. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ కష్టము మన కష్టం రెండు ఒక దగ్గర మీట్ అవుతాయో అప్పుడే మనం కనే కలలు నెరవేరుతాయి. లేకపోతే ఉట్టి కూర్చున్నాం అనుకోండి అవ్వవు. అనిశ్చిత రేపు జరగబోయేది ఏంటో, నా బిడ్డలందరూ ఎలా ఉండాలి, చిన్న బిడ్డలందరూ ఎలా ఉండాలి, రేపు వచ్చే తరంకి ఎలా ఉండాలి, నాకు ఒక ప్లాన్ ఉంది. దాని తగ్గట్టు ఇవాళ నుంచి నేను అడుగు లేపిస్తున్నాను. నేను చేస్తున్నాను, నేను కష్టపడతాను. నేను వచ్చి దిగిపోయాను సండే స్కూల్కి కూడా. ప్లాన్ ఉంది. ఓకే, ఈ ప్రొజెక్షన్లో వెళ్తే అటు వెళ్తాం, ఈ ప్రొజెక్షన్లోకి వెళ్తే అటు వెళ్తాం. ఎలా ప్రొజెక్ట్ చేయాలి వాళ్ళని, ఏ రకంగా దేవుని కొరకు మనం తయారు చేసి పెట్టాలి. తయారు చేయడం మన వంతు. ఏమవ్వాలో మనకు అనవసరం, అది ఆయనది. ఆ రోజు నాకున్న విజన్కి వాళ్ళకి రెడీ చేసి పెట్టాలా. ఐ షుడ్ మేక్ దెమ్ రెడీ ఫర్ క్రైస్ట్. అయ్యా నౌ దే ఆర్ రెడీ అని చెప్పడమే నా బాధ్యత. రెడీ అయ్యేదాకా నేను తీసుకెళ్ళడమే నా బాధ్యత. తర్వాత వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటాడో, ఎక్కడ వాడుకుంటాడో, ఎవరెవరిని వాడుకుంటాడో, ఆయన వాడుకొని ఎంతమందిని మార్చుకుంటాడు అనేది అది ఆయన జాబ్, నాది కాదు. నా పని కాదు అది. నా పని ఏంటి? తయారు చేసి పెట్టడం వరకే. అది ఎలా వాడాలనేది ఆయన వంతు. బేకరీల్లో కూడా లోపల కేకులు తయారు చేస్తూ ఉంటారు, బ్రెడ్లు, కేకులు అన్ని తయారు చేస్తూ ఉంటారు. వాడి పని ఏంటి? ఆర్డర్ వస్తుంది, అరే 2 కిలోల కేకు, 3 స్టేర్లు కేకు, క్రీమ్ కేకు, ప్లమ్ కేకు, టీ కేకు, తర్వాత కోల్డ్ కేకు, చాక్లెట్ కేకు. ఆర్డర్ మాత్రమే వస్తుంది. ఎవడికి ఏంటాడికి అనవసరం. వాడు చేసి పెట్టమంతే ఆడి పని. అది వచ్చాక వాడు ఎంతకు అమ్ముకుంటాడా, ఎవరికి అమ్ముకుంటాడు, డిస్ప్లేలో పెట్టడానికా, క్లయింట్కా, వాడికి అనవసరం. ఎన్ని అవసరమా లోపల ఉన్నోడికి? నేనంతే, లోపల కేకులు తయారు చేసేవాడిని అంతే నేను. ఇది ఒక బేకరీ అనుకుంటే తయారు చేయడం నాకు వంతు. దాన్ని ఎలా వాడుకుంటాడు, ఎలా అమ్ముకుంటాడు, దాన్ని ఎలా ముందు తీసుకెళ్తాడు అనేది యజమానిది. సో అనిశ్చిత నువ్వు దాన్ని ఎంబ్రేస్ చేయాలి.
హత్తుకోవాలి. రేపు జరగబోయేది ఏంటి మనకు తెలియదు, కానీ జరగబోయేది ఏంటి తెలియకపోయినా మనకి ఏం తెలియాలంటే అన్ని జరుగుతాయి, నేను అనుకున్నట్టు జరుగుతాయి, నేను విషయం చూడగలుగుతున్నాను, ఇలా చెయ్యాలి ఇలా చేయాలని ఒక దర్శనం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. నీకు గనక నీ బిడ్డల విషయంలోనూ, నీ కుటుంబం విషయంలోనూ, నీ భార్య విషయంలోనూ, భర్త విషయంలోనూ నీవు దర్శనం లేకపోతే ఎవరు నశించిపోతారు? మనమే నశించిపోతాం, వాళ్ళు నశించిపోరు. ఇప్పుడు నా బిడ్డల విషయంలో నాకు దర్శనం కలిగి లేను, నేను చూడటం లేదు, ఎంతసేపు నన్ను చూసుకుంటున్నాను, వాళ్ళ విషయంలో కానీ మా భార్య విషయంలో ఎవరో చూడలేదు, నేను నన్నే చూసుకుంటున్నాను. ఎవరు నాశనం అయిపోతారండి? వాళ్ళు బాగానే ఉంటారు. సో ఏదైనప్పటికీ రేపటి రోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, అయినా కానీ దేవుని కృప ఉంటుంది. దానికోసం నేను ఈ రోజు నుంచే నేను కష్టపడతాను అని ఈ రోజు నుంచి ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ రోజు వర్ధిల్లుతాం. పాయింట్ నెంబర్ 5, లీప్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో ఒక తొలి అడుగు అంటూ వెయ్యాలి. విశ్వాసంలో తొలి అడుగు వెయ్యాలి. కనబడినప్పుడే నడుస్తాము, చేతిలో ఉన్నప్పుడే ముందుకు వెళ్తాము అంటాం కదా. విశ్వాసంలో ముందుకు నడవాలి, కొద్దిగా నడవాలి, కొద్దిగా ఒక 2 అడుగులను వేయాలి. తర్వాత నుంచి దారి కనబడతానే ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 17:20. మత్తయి 17:20. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఒకసారి 19కి వెళ్దాం. ఒకసారి తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. దయ్యాలు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయావు, నువ్వు ఎట్లా వెళ్ళగొట్టావయ్యా అని అడిగారంట. తర్వాత సీన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే ఏమన్నాడు? అల్ప విశ్వాసం అంటే ఏంటి? మీకు విశ్వాసం లేక వెళ్ళగొట్టలేదు అంటున్నాడు. విశ్వాసం ఉంది కానీ ఎంత ఉంది? అల్ప విశ్వాసం, కొద్దిగా ఉంది. మీ కొద్దిగా విశ్వాసం వల్లనే మీరు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. విశ్వాసం మరి ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. ఓకే, మరి వాక్యం వింటే విశ్వాసం వచ్చేసిద్దా? క్రియ చేయాలి కదా. క్రియ లేని విశ్వాసం ఏమవుద్దయ్యా? అయిపోయింది. మనం చక్కగా వాక్యం వింటాం, ఆ వాక్యాన్ని మనం అనుసరించి బయట దాన్ని క్రియలో పెట్టాము. క్రియలో పెట్టకపోతే ఏమవుద్ది? చచ్చిపోద్ది. మళ్ళీ ఇంకో దగ్గర వాక్యం వింటారు, ఫోన్లోనో టీవీలోనో ఎక్కడో వాక్యం వింటారు, అది క్రియలో పెట్టరు, అది పోద్ది. ఎంత విని క్రియలో పెట్టరు, అది పోద్ది. చచ్చిపోతానే ఉంటుంది విశ్వాసం, మృతమైపోద్ది. ఒక్క వాక్యం విన్నాక వెంటనే క్రియలో పెట్టేదాన్ని. అదే లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఒక్క విశ్వాసంలో ఒక్క తొలి అడుగు వేసి చూడండి ఒక్కసారి. చాలా కష్టంగానే ఉంటుంది. ఇవాళ శరత్ గారు కొంచెం బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ తెలియదు, చేద్దాం అనుకుంటే పరిస్థితులను చూసి, తర్వాత కుటుంబాన్ని చూసి, తర్వాత ఈ ఏరియాని చూసి, అది చూసి నేను చేయాలనుకుంటున్నానయ్యా, పరిస్థితులు ఎట్టన్నా ఉన్నాయి, ఎట్లా పరిస్థితులు అక్కడ ఉన్న జనాలు ఎట్లాగా ఉండని నేను ముందుకు వెళ్తాను, నువ్వు నాతో ఉంటే చాలు. జనులు ఎప్పుడు నాతో ఉండరు. ఇవాళ వచ్చే కస్టమర్ రేపు ఇంకో దగ్గర కస్టమర్ అయిపోతాడు. ఎప్పుడు మన దగ్గర వస్తారు, అట్లాగే ఎప్పుడు మన దగ్గర వస్తారా? ఇవాళ వచ్చేవాళ్ళు రేపు ఇంకో దగ్గరికి వెళ్తారు. అంతే, ఎక్కడైనా అంతే. నమ్మకం లేదు. మా పేషెంట్లు ఎప్పుడు అక్కడికే వస్తారా, ఇంకెక్కడికి వెళ్ళరా? ఎక్కడ పోతారు. ఏ హాస్పిటల్ అయినా, క్లినిక్ అయినా, ఏ షాప్ అయినా అంతే అన్న. సో వాళ్ళ మీద నమ్మకం కాదు, నీ మీద నాకు నమ్మకం. నేను ముందుకు వెళ్ళమంటావు, చెప్పాయా, నువ్వు ముందుకు వెళ్ళమని వెళ్ళిపోతాను. ఒక్క మాట, నాకు ఒక్క సిగ్నల్, ఒక్క ఇదో చెప్పు నాకు. నేను నీ ఒక వాక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నిజంగా ముందుకెళ్ళ దగ్గర ఏం లేదు, కానీ ఒక్క మాట చెప్తే చాలు, అయితే ఏమనుకుంటున్నాను ఉద్దేశం చెప్తే చాలు, ముందుకు వెళ్ళిపోతాను. అక్కడ చాలా డబ్బులు వస్తాయి కానీ వెళ్ళొద్దంటారా? నేను ఆగిపోతాను, డబ్బులు రాకపోయినా పర్లేదు, చెప్పండి. ఆ ఒక్క మాట కోసం ఎంత కాలమైనా వెచ్చిస్తూ ఉండాలా? ఆ ఒక్క మాట కోసమే. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నేను ఎంబీఏ చేశాను, అసలు ఐఐటిలో నేను ఇంజనీర్ అయిపోయాను, నేను బాగుంది అని ముందుకెళ్ళిపోయిన చాలా మంది కూడా డుక్కి కొట్టారు. చాలా మంది కొట్టారు కదండి. కానీ ఏమీ లేకపోయినా దేవుని మీద ఆధారపడుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళు అత్యున్నత స్థానాలకు వెళ్ళారు.
అత్యున్నత స్థానానికి వెళ్ళారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటేంటంటే మీరంటూ ఒక్క తొలి అడుగు విశ్వాసంలో వెయ్యాలి. ఒక్కసారి అది వేయాలని దేవుణ్ణి అడగండి. మీ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మీ జ్ఞానాన్ని, మీ చదువుని, మీ తెలివితేటలని ఆధారం చేసుకోవద్దు. ఏమి అక్కర్లేదే, నువ్వు నాతో ఉంటే చాలు, వెళ్ళమంటా వద్దంట. ఒకటే మాట. రెండో మాట నై. दूसरी बात जानता नहीं, मेरे को नहीं चाहिए. एक ही बात, सीधी बात, వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, వెళ్ళిపోదాం. చావుకైనా రేవుకైనా గెలవటానికైనా ఓడిపోవడానికైనా ఒక్కడుగు వెళ్ళిపోతామయ్యా చెప్పు. అటువంటి విశ్వాసం గల ప్రజలు ఉన్నారా లేదా అని పైనుండి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఉన్న ప్రతి ఒక్కరిని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు ఈరోజు. ఎవ్వరు తక్కువ కాదు, ఆయన దృష్టిలో ఎవ్వరూ ఎక్కువ కాదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఇప్పుడు రమేష్ ఒక పెద్ద కంపెనీ పెట్టబోతున్నాడు, ఒక కంపెనీ. దాంట్లో ఎంప్లాయీస్ని ఎన్నుకోవాలి కదా. ఆ ఎంప్లాయీస్ ఎన్నుకునే బాధ్యత ఏమో శ్రీను గారికి ఇచ్చాడు. హెచ్ఆర్ రిక్రూట్ చేసుకోవాలి ఎంప్లాయీస్ని. ఆయన రిక్రూట్ చేశాడు. కంపెనీలో మేనేజర్ ఒక ఉంటాడుగా, డేవిడ్ మేనేజర్. ఎంతైనా ఫ్యామిలీ బిజినెస్ కదా. లాస్ట్కి శాలరీలు ఇచ్చే దగ్గర వాళ్ళ అక్కను కూర్చోబెట్టాడు, రెండో అక్క. బాగుంటుంది ఆ పొజిషన్, సరిపోదు. డిసిప్లినరీ కమిటీలోనేమో కుమారిని పెట్టాడు. చక్కగా టై కట్టుకోవాలి, ట్యాగ్ వేసుకోవాలి, నీట్గా ఉండాలని కమిటీ బాగుంది. ఇప్పుడు నీ ఎంప్లాయీస్ నీ మాట ఇంట్లా ఏం చేస్తారు? వీళ్ళు కాదు, స్టాఫ్ కాదు, నీ ఎంప్లాయీస్. వీళ్ళంతా మీ ఫ్యామిలీ. మీరు కొట్టుకోండి, మీద పడండి, తిట్టుకోండి, అరుచుకోండి, ఇంటికి వచ్చి జుట్లు పీక్కోండి, మాకు సంబంధం లే. మీ కింద ఉన్న ఎంప్లాయీస్, సీని గారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు చాలా మందికి, 100 మందికి 200 మందికి. వాళ్ళు నచ్చినట్టు మేము చేస్తామండి, ఇట్లా కాదు, మేము ఇలా చేస్తేనే బాగుంటుంది, మాకు ఇలా బాగొచ్చు, మేము కంపెనీ ఇలా నేర్చుకున్నాం, ఇలా అవ్వదండి, మీరే మార్చుకున్నట్టే మేమేం చేస్తాం? ఏమంటావు? పింక్ స్లిప్ ఇస్తాం. ఫస్ట్ పింక్ స్లిప్ ఇస్తారు, జాగ్రత్త అని. తర్వాత ఒకరోజు ఫైన్ డే పొద్దున్నే మెయిల్ వచ్చేస్తుంది, టర్మినేటింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. యూ నీడ్ టు కమ్, యూ విల్ సెట్ ఇన్ విత్ 30 days అని వచ్చేస్తుంది. దేవుని విషయంలో అంత ప్రాసెస్ ఉండదు, వచ్చి నువ్వు దేవునికి ఎదురు చెప్పి నువ్వు బయటికి పొమ్మని ఛాన్స్ ఉండదు. నువ్వు క్వాలిఫై అయితే లోపల రాణిస్తాడు, చూస్తాడు. క్వాలిఫైడ్ అంటే బాగా చదువుకున్నావా, అందంగా ఉన్నావా, ట్రిమ్గా ఉన్నావా, ఎత్తున్నావా, టక్కేసావా, అవి చూడటం. నా మాట వింటాడా లేదా, నాకు లోబడతాడా లేదా, అంతే ఆయన చూసేది. అయితే ఈ లోబడతాడు. నేను చూశాను, టెస్ట్ చేశాను అతన్ని. అబ్రహాంని 100 చేశాను టెస్టింగ్. నేను అబ్రహాంకి 100 చేశాను టెస్టింగ్. మోషన్ టెస్ట్ చేశాను, దావీదుని టెస్ట్ చేశాను. నువ్వు ఎక్కువేం కాదుగా, నేను టెస్ట్ చేశాను, లోపల రా అంటాడు. ఒక్కసారి ఆ అడుగు లోపల పడ్డాక ఆ లైఫే డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చూడండి ఒక్కసారి ఆ లైఫ్ రుచుటనికైనా సరే. ఆ టాస్క్ తర్వాత సంగతి, ఆ టాస్క్ ఇచ్చినప్పుడు చేసేవాళ్ళ తర్వాత సంగతి. ఆ ఒక్క అడుగు లోపలికి వెళ్తే ఆ అనుభూతిని రుచూడటానికైనా సరే మీరు ప్రతి విషయంలో ఆయనకు లోపడటానికి, ప్రతి విషయం నమ్మకం ఉండడానికి ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. ఎవడు కలలు కూడా కనలేనిది దేవుడు నిన్ను చేస్తాడట. దరిదాపుల్లో ఎవరు ఈడు వేస్ట్ ఫీల్ అయ్యి అసలు పనికే రాదు అన్న వాళ్ళని నోరు మూంచి అవాక్కయ్యేలా చేస్తాడు. అసలు ఎట్లా ఉంటుందంటే జీవితం అంతా తలక్రిందులు అయిపోద్ది. పాత జీవితం, కొత్త జీవితం అయితే అసలు మామూలుగా ఉండదు, మంచి వెయిట్ ఉంటుంది. ఎవడైతే నీ నోరు ఇప్పి ఎక్కిరిచ్చాడో, ఎవరైతే నోరు ఇప్పి మాట్లాడినాడో, నువ్వు వస్తే వాడు లేచి నుంచుంటాడు. వయసు సంబంధమే లేదు. నువ్వు వయసు ఎంత చిన్న నవ్వని, నీకంటే పెద్ద పెద్దలందరూ లేచి నుంచుంటారు. దేవుడిచ్చిన ఘనత అది. మళ్ళీ పోగొట్టుకోవద్దు. వచ్చింది కదా అని పోగొట్టుకోవద్దు. తగ్గించుకొనే ఉండాలి. వచ్చినప్పుడు ఇంకా తగ్గించుకోవాలి. ఎత్తైన స్థితికి, లోతైన వేరుతో దేవుడు తీసుకెళ్తాడు.
ఎప్పటికీ పడిపోదు. ఆ ఘనత మహిమ మీకు వచ్చే దేవుడిచ్చేది ఎప్పటికీ పోదు. అది మీతోనే ఉంటుంది. నా బిడ్డలకి ఇవ్వచ్చా? ఇవ్వలేవు. పోనీ నా భార్యకి ఇస్తాను పోయేటప్పుడు ఇవ్వలేవు. అది నీకే, ఓన్లీ నీకే. అది నువ్వు అనుభవించడానికే. ఎందుకంటే నువ్వు లోబడ్డావు, నువ్వు విశ్వాసంగా ఉన్నావు. నేను చెప్పేది నువ్వు లోబడుతున్నావు. ప్రతి ఒక్క విషయాన్ని నన్ను అడుగుతున్నావు, నీకే ఇస్తున్నది. ఇది వంశ పారంపర్యంగా ఇచ్చే ఆస్తులు కాదు. ఇది నా బిడ్డలకి, నా బిడ్డలకి ఇవ్వడానికి లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్, ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఇట్ టు యూ. నీతో అయిపోతే ఇంక అయిపోయినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి అది ప్లాన్ చేయండి. నిజంగా ఒక్కసారి ప్లాన్ చేయండి. చాలా బాగుంటుంది. వినటానికి సుత్తిలాగా ఉంటుంది, చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. వస్తే మాత్రం వివరించలేరు దాన్ని. ఇంకొకరు రికమెండ్ చేస్తాం అంతే చేయమని. ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది చెప్పలేము. రేపు మీ పొజిషన్ కూడా అంతే. మీరు అనుభవించినప్పుడు దాన్ని ఎలా ఉంటుంది రమేష్ అంటే చెప్పలేం. డేవిడ్ ఎలా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుంది. నీకు కూడా ఆ రుచి బాగుంటుంది. గారె చికెన్ ఎలా ఉంటుంది చెప్తాం, బిర్యానీ ఎలా ఉంటుంది చెప్తాం, లేకపోతే పప్పు కూర ఎలా ఉంటుంది చెప్తాం. ఇది చెప్పలేము. చెప్పనాశక్యమైనది, హృదయానికి గోచరంగా, చెవులకి కళ్ళకి అనుభవించాల్సిందే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు తలలో వంచి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాతో ఉన్నవాడువు నీవు, మమ్మల్ని నడిపించున్నవాడువు నీవు తండ్రి. అయ్యా మా స్వబుద్ధి, అది మంచి బుద్ధో పిచ్చి బుద్ధో చెడ్డ బుద్ధో తీసి పక్కన పడద్దు. ఒక్కసారి మీరు అనుకున్నది ఏంటో మా జీవితాలు నెరవేర్చమని కోరుతా ఉన్నాం. అయ్యా మేమందరం కూడా తండ్రి మీకు లోబడి, మీ చిత్తానికి లోబడి, మీ క్రియలకు మీ కార్యాలకు లోబడి అయ్యా మీరు ఏం చేయకుండా మా జీవితం ద్వారా చేయండి తండ్రి. మీరే ఘనత మహిమ పొందుకోండి. మమ్మల్ని పనిముట్లు మాత్రమే వాడుకోండి ప్రభువా. అయ్యా మాకు ఈ లోకంలో వచ్చే ఈ ఘనత కీర్తులు ఎన్ని వద్దు, అక్కర్లేదు కూడా. ఎన్ని మలినములు ఇవన్నీ. కానీ నీవు మాతో ఉండే జీవితము, మీరు మమ్మల్ని నడిపించే జీవితము చాలా అమూల్యమైనది. అట్టి అనుభూతి మాకు దయచేయమని కోరుతూ అయ్యా ఈ దీనాశీర్వాదాలు కోరుకుంటూ మీరే ఘనత పొందుకోమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం ఒక దయచేయం. మా ఆడల అపరాధం చేసుకుని క్షమించినట్లు మమ్మల్ని క్షమించు. శోధన దగ్గర పెంచుకుని రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. May the love of Father, Christmas of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, is now and forever and ever and evermore. And all the God's children says, and all the God's children says, Hallelujah.